ఓకే ఓకే. అరే షర్ట్ తీసేయ్. తీసేసాను. ఓకే ఇప్పుడు ప్యాంట్ తీసేయ్. నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? కొంచెం టెన్షన్ గా ఉంది. నీకు ఫస్ట్ టైం ఇలాంటి టెన్షన్ ఉంటుంది, నేనున్నాను కదా. ఓకే ఇప్పుడు నడుం మీద గిల్లు. ఏంటి నడుం మీద గిల్లాలా? నడుం మీద గిల్లు. గిల్లు. అరే గిల్లు, నేను చెప్తున్నాను కదా గిల్లు గిల్లు. అరే బుద్ధుందా నీకు? ఆడపిల్ల ముందు బట్టలు ఇప్పేస్తావా? అది కాదు, మీరే కదండి చెప్పారు. అయ్యో అది నిన్ను కాదయ్యా స్వామి, బ్లూటూత్. శైలజ గారు ఇప్పుడు పాయింట్ అది కాదు. సారీ. చూసారా, ఫస్ట్ మనల్ని ట్రైన్ కలిపింది, తర్వాత చైన్ కలిపింది, ఇప్పుడు కేక్ కలిపింది. ఇప్పటికైనా నా ప్రేమ నమ్మండి. దీనికంటే ఇంకా డెస్టినీ ఏమిటో చెప్పండి. చూడు నాకు ఇలాంటివి నచ్చవు. రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. లైఫ్ లో మళ్ళీ మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు. అదిగా ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ. ఒరే సీనా, నా మాటనరా. ఎంతో ఆశపడ్డావు, ఆవేశం అమ్మాయి ఏదో అందని వెళ్ళిపోవటమేనా? తనే కన్విన్స్ అవుతుంది లేరా? లేదక్క, అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిందా కాల్ చేస్తాను. ఏంటేడు ఏంటి శైలు, ట్రైన్ టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదేంటి? అతను మళ్ళీ వస్తాడేమోనని. ఎవరు? అదే సీను. పాప నా కోసం చాలా వెతుకుతాడేమోని. శైలు, ఆర్ యు ఇన్ లవ్? అవునే, అతను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు స్టేషన్ లో సీను నన్ను చూడకముందే నేనే తన్ని చూశాను. చూడగానే నచ్చేశాడు. నా ఎదురు సీట్ ఖాళీగా ఉండడంతో సీను వచ్చి కూర్చుంటే బాగుండు అనుకునే లోపే తనే వచ్చి కూర్చున్నాడు. తను నన్ను చూసేందుకు ప్రయత్నించడం నేను గమనించాను. తను నాపై చూపించే శ్రద్ధ, తనకి నా మీద ఉన్న ఇంట్రెస్ట్, అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను నా దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ కలుస్తాడో లేదో అనుకునే టైంలో పార్క్ లో కలిశాడు. కేక్ మార్చడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాను. కానీ నాన్న గుర్తొచ్చేసరికి నా కారణంగా సీను ఇబ్బంది పడకూడదని నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. మళ్ళీ కలుస్తాడంటావా? బాగుందే, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని వెనక్కి పంపించేశావు. ఇప్పుడేమో ఎక్కడో ఉన్నవాడి గురించి ఆలోచిస్తున్నావు. మనిషి నచ్చితే నచ్చాడని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతుకుతా? ఏమిటయ్యా, నాకు విండో సీట్ ఇస్తారని ఇప్పుడు ఇందులో కూర్చోబెట్టావేమిటి? నాకెప్పుడు ఈ సీట్లతోనే గొడవ. ఏదో అడ్జస్ట్ అవ్వండమ్మా ప్లీజ్ అమ్మా. నో, నాకు విండో సీటే కావాలి. మనవడా మనవడా మనవడా, నువ్వేమిటి ఇక్కడ? బామ్మ మీరు ఎలా ఉన్నారు? ఓ ఐఎమ్ వెరీ ఫైన్. ఓకే. నువ్వేమిటి అలా డల్ గా ఉన్నావు? ఏది అమ్మాయి ఏది? ఆ అమ్మాయి గురించి ఎందుకులే బామ్మ, వదిలేయండి. అంటే మీరిద్దరూ మళ్ళీ కలవలేదా? కలవాలే. వదిలేండి బామ్మ, నేను అనవసరంగా ఆశలు పెట్టుకున్నా. అయినా జరగవు బామ్మ, వదిలేండి. అసలు ఏం జరిగిందో చెప్పు. బామ్మ మీకు బుక్ ఎక్కడిది? అక్కడ బయట కొన్నాను. బామ్మ ఆ రోజు అమ్మాయి పేరు నెంబర్ రాసింది ఈ బుక్ లోనే. నిజమా? కొట్టు. హలో, శైలజన మాట్లాడేది? అవును, మీరెవరు? నేను సీను మాట్లాడుతున్నాను. సీను? అవునండి, నేనే మాట్లాడేది. సీను, మీరు ఫోన్ నెంబర్ రాసిన బుక్ దొరికింది అంటే మీరు అన్న డెస్టినీ నేను చేరుకున్నట్టే కదా. ఇప్పటికన్నా నమ్మండి. హలో, ఏమండి శ్రీను గారు? మీరెవరండి? నేను శైలు ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? అలా చూడకపోతే పూలు పెట్టొచ్చుగా. నువ్వు పెడతావు కదంటే. అదిగో
వాడొచ్చాడు పదండి. ఏంట్రా లేటు? మా అక్క బావ. నమస్తే నమస్తే అండి. రే, నువ్వు చెప్పిన దానికన్నా మేము ఊహించిన దానికన్నా చక్కగా ఉందిరా అమ్మాయి. అక్క, చెప్పు. మా తమ్ముడిని చెప్పుకోకూడదు కానమ్మా, 26 ఏళ్ల పసి పిల్లాడమ్మా వీడు. అవునమ్మా, ఎప్పటికే డైపర్లు వాడుతుంటాం. మా బావకి జోకులు ఎక్కువ, సరదా మనిషి. చీరేదండి? ఏది? నిన్న అమ్మాయికి పెట్టిన చీర కొన్నాం కదా. కొన్నాం. ఏది? ఇంట్లో ఉంది. అబ్బా, ఈ మనిషితో చచ్చిపోతున్నాను. రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. అయ్యో, అలాంటి ఫార్మాలిటీస్ నాకేం లేవండి. నీకు లేకపోయినా మాకున్నాయమ్మా. మరదలు మొదటిసారి కలిసినప్పుడు ఉట్టి చేతులతో పంపిస్తామా? రేయ్, నువ్వు వెళ్ళి తీసుకురారా. సరే, ఆడెందుకే నేను వస్తాలే బావ, నువ్వు వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతావు. రే మెల్లిగా ఇల్లు. ఓకే ఓకే. నా మతి మరుపు వల్ల ఎండలో అని పంపించాను చూడు. వాడంటే ఈయనకి అంత ఇష్టం అమ్మా. ఏయ్! ఏయ్! ఆపండి. ఏయ్, ఆపు! ఆపండి. శ్రీను, ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది వాళ్ళ ఇంట్లో వాళ్ళేనంట. ఇప్పటి వరకు మేం చెప్పింది నమ్మలేదు, ఇప్పుడు చెప్తుంది నీ ఫ్రెండ్, నమ్ముతావా? అది కాదు నాన్న. రై, ఆ అమ్మాయి మంచిదో కాదో నాకు తెలీదు, వాళ్ళ కుటుంబం మాత్రం మంచిది కాదు. నీకింకా ఆ అమ్మాయి కావాలంటావా? నీ ఇష్టం. ఇప్పటిదాకా నేను గొడవలకి దూరంగా ఉన్నాను, ఇప్పటి నుంచి కొడుక్కి కూడా దూరంగా ఉంటాను. నీకు ప్రేమ కావాలో పేరెంట్స్ కావాలో నువ్వే నిర్ణయించుకో. నాకు రెండు కావాలి. రే, ఇలాంటి గొడవ వల్లే మీ పెద్దనాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు. ఇప్పుడు మీ బావ చావుదాకా వెళ్ళొచ్చాడు. మనింట్లోకి ఆ అమ్మాయి అడుగు పెట్టడానికి వీల్లేదు. నాకు వైలెన్స్ అన్నా, వైలెన్స్ చేసే మనుషులన్నా నచ్చదు. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సిందే, 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 మర్చిపోవాల్సిందే. ఆ విధంగా 3 నెలల క్రితం దూరమైన శైలి కోసం శ్రీను వెతుకుతూనే ఉన్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఇంతలో రేయ్, నా కొడుకును కొట్టినోన్ని 2 రోజుల్లో ఇలాగే కొడతానని మాటిచ్చా. మాట తప్పినందుకు నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను. కొట్టండి. తమ్ముని కొట్టిన బైక్ నంబర్ దొరికింది, అడ్రస్ చేసేస్తున్నాం. రేయ్, నాకు కావాల్సింది వాడి అడ్రస్ కాదురా, వాడి శవం.